నిన్న రాత్రి 10 గంటలకు స్థానిక కౌన్సిలర్ ఉన్న సయ్యద్ సాజిద్ అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఈరోజు ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, తాండూరులోని వార్డుకు సంబంధించి కౌన్సిలర్ మరి అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జ్ మరి వారిపై వారి సోదరులపై మరి వారి కుటుంబీకులపై పెద్ద మనుషులు చిన్న మనుషులు అని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళను గేటు విరగొట్టి వెళ్ళి మరి వాళ్ళను కొట్టినట్లు చెంపదెబ్బలు కొట్టినట్లు మరి గేట్ను తన్నినట్లు మరి పెద్ద మనుషులను కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మరి చూసినట్లయితే ఏదైతే ఎడ్ల బజార్ మార్కెట్ కమిటీకి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి ఏదైతే ఎడ్ల బజార్ ఉందో హైదరాబాద్ రోడ్కు, అది బక్రీద్కు సంబంధించి కొంత మూతపడి ఉండింది. అక్కడ ఒక పోస్టర్ అంటించి ఉండింది. మరి ఎవరి ఆదేశాలు అందాయో కానీ మరి ఈ కాంగ్రెస్ వాళ్ళైతే ఇక పూర్తి స్థాయిలో ఈ ఎడ్ల బజార్ నడుస్తుందని, పూర్తిగా తెరిచి ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. వార్డుకు చెందిన ఒక కౌన్సిలర్ మరి అతని సోదరులు అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జ్ అఖిల్ అనే అతని కుటుంబీకులపై, వారి సోదరులపై మరి వారి పెద్ద మనుషులపై మరి ఆడవాళ్లపై దౌర్జన్యం చేసినట్లు గేటు విరగొట్టి మరి లోపలికి వెళ్ళి మరీ వాళ్లను కొట్టినట్లు, ఆడవాళ్లను పెద్దవాళ్లను కూడా చూడకుండా వారిని కొట్టినట్లు వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఒక బోరింగ్కు సంబంధించి అక్కడ ప్రభుత్వం వారు వేసిన బోరింగ్తో వాళ్ళు మాత్రమే ఆ బోరింగ్ని వినియోగించుకుంటున్నారని, మరి వార్డులోని ఎవరికి కూడా దాని నుంచి వినియోగించుకోనివ్వటం లేదని, ఎవరైనా వినియోగించుకుంటే వాళ్ళపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఈ విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా పెద్ద మనుషులను చూడకుండా ఆడవాళ్ళను చూడకుండా మరి వాళ్ళను చెప్పదెబ్బలు కొడుతున్నట్లు మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అయితే ఈ బోరింగ్ సంబంధించిన ఏదైతే పంచాయతీ ఉందో ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరువురు ఒకరిపై ఒకరు కేసు వేసుకోవడం వరకు వెళ్ళింది. అయితే సదరు కౌన్సిలర్ మరి గెలిచిన తర్వాత చాలా దౌర్జన్యాలు చేస్తున్నారని, మరి ఈ విధంగా ఆడవాళ్లపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటే కొడతా ఉంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలని ఆ వార్డులోని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ఆడవాళ్ళు మరి అక్కడ ఎవరైతే అఖిల్ అనబడే కాంగ్రెస్ కు సంబంధించిన వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నారో మరి వాళ్ళు ఏమంటున్నారో మీరు వినండి. नंबर वार्ड काउंसलर से ठहरे थे, आके मारे, बोर का मैटर था वो, उन्होंने बीच में आके अल्फल घर को आके गेट तोड़ दिए, गेट तोड़ के अंदर आके मिसबिहेव करे, औरतों के साथ आके मारे करे, हमारे जेठ को मारे, हमारे शोहर को मारे. क्या गलती थी हम लोगों की? आके मारे लोग, गला पकड़े, आओ बाहर निकलो बोल के बोल रहे, मार देते बोले, कहाँ भी दिखेंगे तुम लोग, ग्राउंड में कहाँ दिखते तुम लोग, मार देते तुम लोगों को बोल के ऐसा बोल रहे. कपड़े खोल के मार दे बोल के बोल रहे. औरतों भी ये करे, उनको भी ये करे, अहल फैल गिने, बहुत गलीज बातें करे, मारे हमको, हमारे साथ मिसबिहेव करे. प्लीज़ एसपी मैडम से रिक्वेस्ट है ऐसे हिसाब से कि उन लोग एक्शन लो, उन लोग अरे उन लोगों को पर अगर आगे कुछ भी हुआ तो उन्होंने जिम्मेदार है. बाज़ाब्ता आके बोल रहे उन्होंने कि बाहर दिखेंगे तुम लोगों को तो ख़त्म कर देते बोल के बोल रहे, कपड़े खोल के ख़त्म कर देते बोल के बोल दे रहे सबके सामने. सर को कल पुलिस आने का, पुलिस के सामने भी ऊपर आ रहे सबके सामने. हमारे शोहर को वैसे मारे, हमारे जेठ को एम्प्लॉय है, उन्होंने कॉन्ट्रैक्टर है, उनको मार दिए, उनका होठ फोड़ दिए. हमारे ससुरे को ये करे, उन्होंने हार्ट पेशेंट है, किडनी के ये है, उन पेशेंट है, उनको ऊपर आके मार रहे, उनको गालियाँ गलोच कर रहे. 11 बजे आके फुल गली में हंगामा करके चले गए. नंबर 7 से मैं मुन्नी बेगम बात कर रही हूँ. काउंसलर जी 6 उन लोग, हाँ काउंसलर जी चाहे को ये इसमें करे तो हम लोग क्या कर, हमारे क्या देखते हो लोग, हाँ आपको समझा को वोटा डालो, वो डालो, ये डालो, सब करते हैं, फिर आपको हमारे क्या करते हैं उन लोग, आपको उल्टा हमारे मार को. నిన్న రాత్రి 10 గంటలకు స్థానిక కౌన్సిలర్ ఉన్న సయ్యద్ సాజిద్ నేను ఆయన అపోజిట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినందుకు ఇక్కడ
ఓడిపోయిన తర్వాత గిట్టంగా ప్రజల్లో మంచి పేరున్నదని, ప్రజల్లో మంచి సేవ చేస్తున్నాని కోపంతో ఏదో చిన్న వేరే విషయాలలో ఆయన మధ్యలో వచ్చి సొంత గొడవతోని ఆయన పర్సనల్గా తీసుకొని నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిండు. లేడీస్ మీద మేము ఎవరు లేనందు నా చూసి ఒక 20-30 అవారాగాల పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి తాగుపిచ్చి ఇంటి మీద దౌర్జన్యంగా మా అమ్మ నాన్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కావాలని మంచి కుటుంబం వీళ్ళకు రోడ్డు మీద ఎట్లా పారాయాలని కక్ష కట్టి మా మీద వస్తున్నాడు. నీకు గనక దమ్ముంటే ధైర్యం ఉంటే నేను నిలబడినా నా దగ్గర నువ్వు ఏమన్నా పర్సనల్గా ఉంటే గొడవ పడతావంటే నా మీద పడు. మా ఇంటి మీద ఏం దౌర్జన్యం నీది? నువ్వు అంతా మొగాడు ఉంటే నా మీద రా, నేను నిలబడినా నీ ముందల నీకు ఏడుకంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు అంతా 3 సార్లు గెలిచినాను, నీలాగా నేను బెడ్ మీద పడి ఓడిపోలేను. నీలా చచ్చిపోతా, కాళ్ళు మొక్కుంటా, ప్రజలను మభ్యపెట్టి నువ్వు గెలిచి ఈ బోగస్ ఓట్లు వేసుకొని గెలిచినా గిట్టంగా నీకు గెలిచిన తర్వాత గిట్టంగా నీకు తృప్తి సంతోషం లేదు. ఈరోజు ప్రజలు నా మీద నమ్మకంతో మంచి ఇళ్ళ కోసం నేను వాళ్ళకు ఇంటింటి తిరిగి చెప్తున్నా. రేషన్ కార్డుల గురించి కానీ, ఇళ్ళ కరెంట్ల గురించి కానీ, పేద ప్రజలకు ఒక అందుబాటులో ఉంచి మంచి పని చేయాలని నేను ఆలోచిస్తే ఈ పేరు వింది బాగా అవుతున్నా అని కక్షతోని మా ఇంటి మీద వచ్చి వేరే వాళ్ళ గొడవలు తీసుకొని నా మీద వాళ్లకు ముందలు పెట్టి నా ఇంట నుంచి నా మీద గొడవ పడనీకి వస్తున్నాడు. కరెక్ట్. ఈయన ఎప్పుడైనా గిట్టంగా మా మీద అనేక ఇంతకుముందు గిట్టంగా మా అన్నల మీద ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కావాలని వాళ్ళు ఇరికించడానికి ఎన్నో కంప్లైంట్లు చేసిండు. ఏ రోజు మేము బయటికి పెట్టలేము. ఈ 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక మా మీద పీటీ కేసు లేదు, ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో ఇంతవరకు అడుగుపెట్టిన కుటుంబం మాది. ఈరోజు కావాలని వీళ్లకు రోడ్ల మీద తీసుకురావాలనే కక్షతోనే ఈ సాజిద్ గారు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక్కటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యము రాజకీయం చేయాలంటే నాతోని చేయి, నా అపోజిట్ చేయి. కానీ మా ఇంటి మీద మా అన్న కానీ తమ్ముళ్ళ మీద ఏదో విధంగా ఇరికించి వీనికి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ మంచి పద్ధతి కాదు. నువ్వు మంచిగా ప్రజాప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ నువ్వు ఈ విధంగా వస్తే ఇప్పుడైతే ఊరుకున్నాం, ఇక ముందు అయితే నీకు ఏ విధంగా చెప్పాలి అది గిట్టంగా మేము చూసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే విజ్ఞప్తి, ఈరోజు మేము అధికార పార్టీలో ఉన్న గిట్టంగా ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా నీతి నిజాయితీ రాత్రులు వాళ్ళు 20-30 మంది వచ్చినా నేను ఎవరిని పిలుచుకోకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం మీద నమ్మకంతో రాత్రి పోయి పోలీస్ స్టేషన్లో ఉట్టిగా కంప్లైంట్ చేసినాం. మా ఇళ్ళ లేడీస్ మీద వాళ్ళు బిహేవియర్ చేసిన వీడియోస్ ఉన్నాయి. మా అన్న మీద కొట్టిన ఆయనకు చాలా దెబ్బలు పడ్డాయి నిన్న. ఆ కోపం గిట్టంగా మేము తీర్చుకోలేము రాత్రికి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏమున్నా గిట్టంగా పోలీసు మంచిగా పనిచేస్తున్నారు తాండూరులో. ఆ పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. వీళ్లకు కఠినంగా శిక్షిస్తేనే ఈ వార్డ్ ఇందిరానగర్ బాగుంటుంది. ఈ ఇందిరానగర్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఇందిరానగర్ని ఈ రౌడీ యుజాలు చేసి వీళ్ళు ఉన్న పెద్ద లీడర్లనే చిన్న పిల్లలకు గాంజాలు అది ఇది అలవాటు చేసి ఈ కొట్లాట విషయంలో ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. నిజంగా పోలీస్ అధికారులు ఇలాంటి వాళ్ళ ఎంటబడి ఎంత పెద్ద లీడర్ అయినా గిట్టంగా నేను తప్పు చేస్తే నాకు శిక్షించండి, వాడు చేస్తే వానికి చేయండి, న్యాయంగా మీరు పోలీస్ అధికారులు చేస్తారని నమ్మకంతో ఈ ఎస్పీ మేడం గారిని గిట్టంగా మన డిఎస్పీ సార్ని, సిఐ సార్ని, తాండూరు ఎస్ఐ సార్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ చేతులు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా, దీనిపైన న్యాయం చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు గుర్తించేటట్లా చేయాలని కోరుకుంటున్నా. बैल बाज़ार है, हम लोग यहाँ पर खड़े हुए हैं आज, और ख़ासकर आप लोगों से मुखातिब होने का मतलब ये था कि हम ख़ासकर जो है ना डायनामिक एमएलए साहब जनाब भुयानी मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करने के लिए यहाँ पर आए हैं कि उन्होंने पूरे जो है ना 10 दिन के लिए ईद तक जो है ना ये बैल बाज़ार मुसलसल कंटिन्यू 10 दिन तक ओपन रखने की इजाज़त दी है। हम उनका बहुत बहुत दिल से शुक्रिया अदा करते हैं। और ख़ासकर हम साथ ही साथ ASGM के चैरिटेबल ट्रस्ट के चेयरमैन जनाब मोहम्मद मुजीब खान साहब और जनाब रऊफ़ साहब सीनियर कांग्रेस लीडर, इनका भी हम शुक्रिया अदा करते हैं कि इनकी बेहतरीन नुमाइंदगी की वजह से MLA साहब के पास इनकी बेहतरीन नुमाइंदगी की वजह से जो है ना ये काम जो है ना आसान हुआ है। MLA साहब एक ऐसे डायनामिक लीडर हैं कि वो सबका साथ सबका विकास चाहते हैं। हिंदू मुस्लिम सिख ईसाई सबको साथ लेकर एक गंगा जमुना तहजीब
को जो है ना यहाँ पर फ़रोग़ दे रहे हैं। हम एमएलए साहब का शुक्रिया अदा करते हैं कि उन्होंने 10 दिन तक, ईद तक जो है ना मुसलसिल बिला रोक टोक के जो है ना बैल बाज़ार ओपन रखा गया है। और हम ख़ास कर जो देहात में ताजिर रहते हैं, जो बैल बेचने का कारोबार करते हैं या जो ओनर रहते हैं, उनसे हम गुजारिश करते हैं बैल बेचने वालों से कि वो आप लोग जो है ना अपने गांव में बेचने के बजाय आपका जो है ना जानवर तांडूर के बैल बाज़ार को, जो हैदराबाद रोड पे डबल बेडरूम के अपोजिट में जो बैल बाज़ार है गवर्नमेंट का, यहाँ पर आप अपने बैलों को लेकर आएँ और यहीं से जो है ना आप अपने जानवरों की फ़रोख्त करें। और मैं साथ ही साथ ख़रीदने वालों से, यानी जो तांडूर में ख़रीदने वाले लोग हैं जो ईद की कुर्बानी देना चाहते हैं बड़े जानवर की, हम उनसे भी गुजारिश करते हैं कि आप लोग जो है ना गांव को मत जाएं जानवर ख़रीदने के लिए। आप यहाँ पर तांडूर में जो मरकज़ है, बैल बाज़ार है, एडलो बाज़ार है, यहाँ पर आकर जो है ना आप अपने जानवरों को ख़रीद सकते। जब आप यहाँ से जानवरों को ख़रीदेंगे तो आपको बाज़ाब्ता जो है ना यहाँ पे जो ऑफ़िस है बैल बाज़ार के अंदर, यहाँ से एक रसीद मिलती है आपको। आप ये रसीद लेकर आप अपने जानवर को लेके अपने घर को खुशी खुशी जा सकते हैं। आप हम में से किसी को भी जो है ना क़ानून में लेने की जो है ना हाथ में लेने की जो है ना ज़रूरत नहीं है। तो ये काम जो है ना एमएलए साहब ने हमारे लिए, ख़ास कर मुसलमानों के लिए जो है ना बहुत अच्छा काम किया है कि मुसलसल 10 दिनों तक, ईद तक जो है ना ये बैल बाज़ार ओपन रहेगा। तो मैं आप तमाम लोगों से, ख़रीदने वालों से और बेचने वालों से गुजारिश कर रहा हूँ, आपका लेन देन का जो कारोबार है ख़रीद और फ़रोख्त का जानवरों का, आप सिर्फ तांडूर के अंदर जो बैल बाज़ार है यहीं से काम को मुकम्मिल करें। इससे जो है ना लड़ाई झगड़ा फसाद मचने से जो है ना हम बच सकते हैं। मैं उम्मीद करता हूं कि आप सभी लोग इस बात को समझ गए होंगे और आप भी जो है ना अपने आस पड़ोस में, आपके जाने वालों में, रिश्तेदारों में, जो लोग गांव में रहते हैं उन तक भी जो है ना ये बात पहुंचा दें कि जानवरों को जो है ना यहीं पर लाना है तांडूर के अंदर और यहीं से ख़रीदना है। तो मैं उम्मीद करता हूं आप लोग समझ गए होंगे। और साथ ही साथ आखिर में मैं जो है ना एमएलए साहब का बहुत शुक्रिया अदा करता हूं, हमारे डायनेमिक एमएलए साहब। यहाँ की जो तांडूर की जो विरासत है, गंगा जमुना तहज़ीब, इसको एमएलए साहब ने बरकरार रखा है, हम उनका शुक्रिया अदा करते हैं। जज़ाकमुल्लाह खैर।